ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే అందరూ కూర్చొని క్వారీలో ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు. అరవింద, లక్ష్మి, మిత్ర, మనీష అందరూ కూర్చొని ఉంటారనమాట. అయితే ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఇక ఏదైనా ఆధారం కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఏమో మనసులో ఇలా అనుకుంటుంది, ఆ రోజు ఈ క్వారీలో బ్లాస్ట్ జరగడానికి మనీషానే కారణం. కాదే తను మిత్ర ప్రాణాలు తీయాలని అనుకోదు కాబట్టి చిన్న బ్లాస్టే ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద బ్లాస్ట్ అవడానికి కారణం ఇంకేదై ఉండొచ్చు, ఇంకేమన్నా ఎవరైనా కారణమా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఒక దగ్గర ప్రవీణ్ విఠల్ కనిపిస్తాడు. ఇక అప్పుడు అందరికీ అర్థమవుతుంది, అంటే ఇంత పెద్ద బ్లాస్ట్ జరగడానికి, ప్రాణాలు పోయి అంత పెద్ద బ్లాస్ట్ జరగడానికి కారణం ప్రవీణ్ విఠలా? అసలు వీడు ఇంత దాకా తెగించాడంటే ఇంకేమైనా చేయొచ్చు ఫ్యూచర్లో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అరవింద, అవును వీడిని అస్సలు వదలకూడదు, వీడికి జైలు శిక్ష పడాల్సిందే, వీడు బయట ఉంటే ఇంకా ప్రమాదం అని చెప్పి అనడంతో ఇక ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రూఫ్గా చూపించి ప్రవీణ్ విఠల్ని అరెస్ట్ చేస్తారు. ఇక ప్రవీణ్ విఠల్ జైల్లో ఉంటాడు. ఇక ప్రవీణ్ విఠల్ తరపున లాయర్ వస్తారు. సార్ మేము చాలా ప్రయత్నించాము, బెయిల్ రాలేదు సార్, సారీ అని చెప్పి చెప్తూ ఉంటే నా కోసం ఒక అద్భుత శక్తి ఖచ్చితంగా వస్తుంది, నాకు బెయిల్ తీసుకొస్తుంది, నేను లాకప్లో నుంచి బయటకు వస్తాను అని చెప్పి ప్రవీణ్ విఠల్ అంటూ ఉంటే ఇక అప్పుడే టైంకి మనీషా కార్లో నుంచి బయటకు దిగుతుంది. ఇక యువర్ బెయిల్ ఇస్ రెడీ మిస్టర్ ప్రవీణ్ విఠల్ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.